హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మా ఆఫీస్ క్యాబిన్ చూపించబోతున్నాను. అంటే ఇన్ని రోజులు నేను మామూలుగా ఫామ్ హౌస్ క్యాబిన్స్, సెక్యూరిటీ క్యాబిన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మా ఆఫీస్ క్యాబిన్ అంటే కొత్తగా సెటప్ చేస్తున్నాము మేము ఆఫీస్ క్యాబిన్. ఈ క్యాబిన్ చూడండి, 9 ఫీట్ హైట్ పైన అంటే షిప్పింగ్ కంటైనర్ ఉందండి కింద. నేను కంప్లీట్ వీడియో ఇప్పుడు మీకు అంతే ఎక్స్ప్లెనేషన్ చేయబోతాను. లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. అయితే ఈ వీడియోకి పార్ట్ 2 కూడా వస్తుంది. ఎందుకంటే ఈ కంటైనర్ క్యాబిన్ అంటే సారీ కంటైనర్ పైన క్యాబిన్ పెట్టాము. ఇది కంప్లీట్గా మాది ఆఫీస్ క్యాబిన్. ఇప్పుడు ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది చూడండి, ముందు రోడ్ ఉంది కదా, ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రోడ్. ఇట్లాగా స్ట్రైట్ వెళ్ళి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే షాద్ నగర్కి, అండ్ రైట్కి తీసుకుంటే హైదరాబాద్కి వెళ్తాము. ఇది ఇటుపక్క వెళ్తే మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనమాట. మన కంపెనీ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ అనుకోండి, ఒక 200 నుంచి 250 మీటర్స్ డిస్టెన్స్లో మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే ఉందండి. చూడండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. అక్కడ కొంచెం అది ఫ్లాగ్ అనేది కనిపిస్తుంది చూడండి, అదే అక్కడ పోల్ పక్క నుంచి కనిపిస్తుంది. నేను తర్వాత మళ్ళీ కవర్ చేస్తాను. ఇదండి ఆఫీస్ క్యాబిన్ అంతే. ఇది క్యాబిన్ వచ్చేసి 2 పార్ట్స్గా ఉంటుందండి. నేను మీకు చూపిస్తాను వీడియోలో. చూడండి, క్యాబిన్ వచ్చేసి 2 పార్ట్స్గా ఉంటుంది. ఇది మేనేజర్ క్యాబిన్ అండి, అంటే ఇది మేనేజర్ సెక్షన్. ఈ క్యాబిన్ ఇంటీరియర్ అంతా కూడా ప్లైవుడ్ క్లేడింగ్ అండ్ గ్లాస్ ఫిట్టింగ్స్తో పాటు అండ్ పుట్టి వర్క్తోని ఇది అంతా కూడా ఒక డెమో పీస్ లాగా మనం అయితే సెట్ చేస్తున్నాం. అంటే క్యాబిన్ అంటే ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే చాలామందికి అర్థమైపోవాలి, ఓకే వీళ్ళు ఇన్ని వెరైటీస్ ఆఫ్ సెక్షన్స్లో, ఇన్ని ఫేసెస్లో వీళ్ళు మనకు క్యాబిన్ అయితే రెడీ చేసి ఇవ్వగలుగుతారు అనే విధంగా ఈ క్యాబిన్ అయితే మనం ఇప్పుడు డిజైన్ చేస్తున్నామండి. లాస్ట్ వరకు స్టిక్ అని ఉండండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది క్యాబిన్ని మేము ఎలా అంటే క్యాబిన్ ఎలా ఇన్స్టాల్ చేస్తున్నాం అనేది మీకు అయితే క్లారిటీగా వస్తుంది. మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక, లేదంటే నన్ను కొంచెం ఎంకరేజ్ చేయడానికైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోలోకి వెళ్తే ఇది క్యాబిన్ అంతా కూడా ఇప్పుడు మనకు జస్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా సరిగా అవ్వలేదండి. జస్ట్ ఇప్పుడు క్యాబిన్ని మనము స్టార్ట్ చేసాము. ఒక 1 వీక్లో అయితే క్యాబిన్ కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ స్మాల్గా ఎంట్రన్స్ గేట్ అయితే ఇక్కడ ఇచ్చాము. స్టేర్ కేస్ నుంచి పైకి రాగానే స్మాల్ గేట్ ఉంటుంది. అయితే ఇక్కడ లెఫ్ట్లోకి కస్టమర్ దీంట్లోకి ఫస్ట్ వస్తాడు. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ సోఫా వెయిటింగ్ హాల్ లాగా ఇది అయితే మనకు ఉంటుంది. ఇది క్లోజ్డ్ ఉంటుంది, ఈ సెక్షన్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనకు డోర్ వస్తుంది. ఈ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు మార్కెటింగ్ ఏరియా, ఇదంతా కూడా మార్కెటింగ్ స్టాఫ్ అంతా ఇక్కడ కూర్చుంటారు. దీంట్లోనే మనం అంతా ప్లైవుడ్ క్లేడింగ్ ఇదంతా కూడా ఇందులోనే ఇస్తున్నాము. అండ్ మేనేజర్ క్యాబిన్లో వచ్చేసి పుట్టి వర్క్, ఫాల్ సీలింగ్ వర్క్ అయితే ప్లాన్ చేస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికైతే. రైట్, ఇదండి క్యాబిన్ అంతా కూడా. దీని లోపలంతా కూడా ప్లైవుడ్, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్, పుట్టి వర్క్, ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, విండోస్ ఇవన్నీ కూడా మనమైతే ప్లాన్ చేస్తున్నామండి. రైట్, ఇక్కడ మీరు ఇది క్యాబిన్ కాకుండా అంటే మీరు మీ సొంతంగా మీ పొలాలలో లేదంటే మీ ఆఫీస్లో ఎక్కడైనా సరే సెక్యూరిటీ క్యాబిన్సే కానీ, ఆఫీస్ క్యాబిన్సే కానీ, ఫామ్ హౌస్ క్యాబిన్సే కానీ, ఎలాంటి క్యాబిన్స్ అయినా సరే మీరు కంపెనీ విజిట్ చేయండి. అన్ని డీటెయిల్స్ మేమైతే ప్రొవైడ్ చేస్తాము. చూడండి, కింద 40x8 ఇది షిప్పింగ్ కంటైనర్ వచ్చేసి 40x8 లెంత్ అండ్ విడ్త్లో అయితే కంటైనర్ ఉంది. దీనిపైన మనము క్యాబిన్స్ అయితే మన ఆఫీస్ క్యాబిన్ సెట్ చేసాం. రైట్, ఇది ఫ్రంట్ వ్యూ అండి. అండ్ ఈ కింద మనము బైక్స్ అండ్ కార్ పార్క్ చేసుకోవడానికి ఎనఫ్ స్పేస్, అంటే కంపెనీ అంటే ఈ ఆఫీస్ క్యాబిన్ని పైన ఇన్స్టాల్ చేసినాక స్పేస్ మాత్రం చాలా పెద్దగా వచ్చిందండి. అంటే మంచిగా అనిపిస్తుంది. ఆ ఏరియా కూడా మనము ఒక 4 బైక్స్ అండ్ ఒక కార్ కూడా మనం పార్క్ చేసుకునే విధంగా అయితే మనకు అక్కడ ప్లేస్ అయితే వచ్చింది. దీనికి మనము ఒకసారి పెయింట్ అయ్యిందనుకోండి, ఇంకా లుక్ వేరే లెవెల్ వస్తుంది కంటైనర్ అయితే. చూడండి, ఇటు పక్కకు వచ్చాక మీకు కరెక్ట్ వ్యూ కనిపిస్తుంది. చూడండి రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్యాబిన్ వచ్చేసి రైట్ ఇది చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉన్న క్యాబిన్ 10x20, అది 10x20, టోటల్ కలిపితే 20x20 స్క్వేర్ బిట్లో అయితే మనకి ఇది కంటైనర్ అయితే ఉంటుంది. స్క్వేర్ టైప్లో అయితే ఉంటుంది. దీన్ని మనము కంప్లీట్గా ఆఫీస్ క్యాబిన్ అంతా కూడా మాడిఫై అయినాక దీని లెవెల్ వేరేలా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను దీనికి పార్ట్ 2 వీడియో పెడతాను, ఇంటీరియర్ ఎట్లా సెట్ చేసినాం మనం అనేది. అయితే మీరు కూడా మీ ఫామ్ హౌస్లో ఇట్లాగా కంటైనర్ని కింద పెట్టి
జస్ట్ మన వర్కర్స్కి ఇచ్చేసి పైన మీరు వెళ్ళినప్పుడు అట్లాగా స్టే చేయడానికి మీరు కనుక మన ప్లానింగ్ చేస్తే జస్ట్ ఈ వీడియో మీకోసమేనండి. మీరు ఖచ్చితంగా ఇలాగ మీరు మీ ఫామ్ హౌస్లో ఇలా డిజైన్ చేసుకోవచ్చు. మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ రకంగా మేము ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అదే విధంగా మీకు కూడా మేము ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతాం. చూడండి, పైన మేము ఆఫీస్ సెటప్ చేసుకున్నాము. ఈ కింద ఉన్న కంటైనర్లో మొత్తం కూడా మా కంపెనీకి సంబంధించిన స్టోర్ ఐటమ్స్ అన్నీ కూడా మేము ఇందులోనే సెట్ చేసి పెట్టామన్నమాట. రైట్, మీకు ఇలాంటి క్యాబిన్స్ అయినా సరే, అంటే ఇందాక నేను చెప్పాను కదా వగేరా, అంటే స్టోరేజ్ క్యాబిన్స్, సెక్యూరిటీ క్యాబిన్స్, ఇట్లాంటి క్యాబిన్స్ అయినా సరే అండి, మేము ఇక్కడ ఉన్నామండి హెల్ప్ చేయడానికి. ఇక్కడ నేను నంబర్ ఇస్తున్నానండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మర్చిపోకండి. అండ్ ఈ నంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటారని ఆశిస్తున్నామండి. అండ్ మేముండే ఏరియా పాలమాకుల దగ్గర అండి, పాలమాకుల దగ్గర మేము ఉన్నాము. మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.